వెల్కమ్ టు విహెచ్ఎం న్యూస్. 6 కాలం కష్టపడ్డ జీడి రైతును పరిశ్రమదారుల మాయాజాలంతో వారి శ్రమను దోచుకుంటున్నారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేసి కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు మాట్లాడుతూ దేశంలో పండిన ప్రతి పంటకు ఒక గిట్టుబాటు ధర ఉందని, ఉద్యాన ప్రాంతంలో ఉండే జీడి పంటకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించలేకపోయారని ప్రశ్నించారు. దళారులు, షాహుకారులు చెప్పిందే ధరగా దగాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థానిక పంట విక్రయం పూర్తయ్యే వరకు విదేశీ జీడి పిక్కల దిగుమతులను నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 80 కిలోల జీడి పిక్కల బస్తాకు 16,000 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వంకల మాధవరావు, మామిడి భీమారావు, జుత్తు వీరస్వామి, మధ్యల వినోద్, సవర బంగ్లా కుమార్, వంకల పాపయ్య, బత్కల ఈశ్వరమ్మ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. జీడి రైతులకు ఇచ్చిన రుణాలు మాఫీ చేయాలి. జీడి రైతులకు ఇచ్చిన రుణాలు మాఫీ చేయాలి. ప్రభుత్వం నేరుగా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలి. జీడి రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి. జీడి రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి. 80 కేజీల బస్తాకు 16,000 ప్రకటించాలి. జీడి పంట గిట్టుబాటు ధర కల్పించాలి. మార్కెట్ రేటు వెంటనే ప్రకటించాలి. జీడి రైతాంగాన్ని ఆదుకోవాలి. 80 కేజీల బస్తాకు 16,000 ప్రకటించాలి. 80 కేజీల బస్తాకు 16,000 ప్రకటించాలి. 80 కేజీల జీడి పిక్కల బస్తాకు 16,000 ప్రకటించాలి. పలాస కేంద్రంగా జీడి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. పలాస కేంద్రంగా జీడి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. జీడి రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి. కష్టాల ఊపిలో కూరుకుపోయిన జీడి రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి. గిట్టుబాటు ధర కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఆర్డీ ఆఫీస్ దగ్గర పోరాటం చేస్తూ ఈరోజు 80 కేజీల బస్తా 16,000 రూపాయలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. 6 కాలం కష్టపడి ఉద్యానం ప్రజలము ఇప్పటికీ గిట్టుబాటు ధర లేకుండా చాలా ఇబ్బంది పెడతాము. ఇది పెట్టుబడిదారులు ఈ బస్తాల రేటు కూడా పేటించాలని కోరుతున్నాము. ఇప్పుడు ఎంత ఉందో బస్తా పేటించాలి బయటికి. ఎందుకంటే పేటించకుండా ఆల్రెడీగా ఉద్యాన ప్రాంతంలోనూ కాటాలు వేస్తున్నారు. అది మేము చెప్తున్నాం. ఇప్పటికీ 16,000 రూపాయలు పేటించకపోతే మేము ఉధృతం చేస్తాం ఉద్యమాన్ని. జీడి రైతాంగానికి ఇవాళ అన్యాయానికి గురవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే జీడి పంటే జీవనాధారంగా జీవిస్తూ 10 నెలల పాటు ఇంటిల్లపాది జీడి పంట పైన కష్టపడి 2 నెలలు పంట కోసం ఎదురు చూస్తున్నప్పుడు వచ్చిన పంట ఈ సంవత్సరం 30 నుండి 40% మాత్రమే పంట వచ్చింది. ఈ పంటకు పెట్టుబడులు విపరీతంగా అవుతున్నాయి. గిట్టుబాటు ధర రావడం లేదు. ఇప్పుడు వరకు అసలు మార్కెట్లో ధర ఎంత ఉందో ఇక్కడ 2 యూనియన్లు, మర్చెంట్ యూనియన్లు ఉన్నాయి. క్యాష్యూ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కనీసం ఈరోజు స్టిల్ 10,000, 11,000, 12,000 మార్కెట్ ఇదని ప్రకటించడం లేదు. మరోవైపు గ్రామాల్లో పిక్కలు ఉన్నాయి. రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ పిక్కలు అమ్మి పిల్లకు పెళ్లి చేయడమా, పిల్లలు స్కూల్ ఫీజులా, లేదా ఇంకొక ఇల్లు నిర్మించుకోవడమా, లేదా అప్పులు తీర్చడమా, ఏం చేయాలని చెప్పి వాళ్ళ రైతులు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ అధికారులు రైతాంగానికి పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారు. ఇదేదో మాకు సంబంధం లేదన్నట్టు వదిలేస్తున్నారు. ప్రతి పంటకు పంటల జాబితా ఉంటుంది. ఆ జాబితా ఆర్డర్లో, లిస్టులో ఇంత గిట్టుబాటు ధర అనేది ఉంటుంది. కానీ జీడి పంట గాలిలో ఉంది. ఏ రోజు ఎవరు ఎంత చెప్తుండ్రో తెలియదు. ఒకళ్ళు 10,000 అంటున్నారు, 10,500 అంటున్నారు, ఒకళ్ళు 11,000 అంటున్నారు. అసలు మార్కెట్ ఎంత ఉంది? ఈ మాయాజాలం ఏమిటి? ఈ మాయాజాలంలో రైతును ఎందుకు ఉంచుతున్నారు? ఏం ప్రభుత్వ అధికారులకు బాధ్యత లేదా? ప్రభుత్వ అధికారులు మీరేం చేస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని, లేదా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు పెట్టాలని,
రైతాంగం తరపున రైతాంగం రుణాలు మాఫీ చేయాలని చెప్పి గిట్టుబాటు ధర 80 కేజీలు బస్తాకు 16,000 రూపాయలు ఇవ్వాలని ఇంతకాలం రైతాంగం ఆందోళన చేస్తున్నా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము పలాస ఆర్డీఓ గారిని ఒకటే కోరదలుచుకున్నాం. ఇది రైతుల దయాదాక్షిణ్యాల మీదకి మీరు వ్యాపారుల దయాదాక్షిణ్యాల మీదకి మీరు రైతులను వదలొద్దు. దయచేసి యూనియన్లు పిలిపించి రైతాంగాన్ని పిలిపించి వయా మీడియాగా ఒక ధర నిర్ణయం చేయండి. 16,000 రూపాయలు అనేది మా శాశ్వతమైనటువంటి డిమాండు. అది రైతాంగానికి 16,000 ఇస్తేనే న్యాయం జరుగుతుంది. కనీసం ఇప్పుడున్న మార్కెట్ మీదకి మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో ప్రభుత్వ అధికారులు తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వంకల మాధవరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి.